ఈ రోజు మనం 3 ధర్మ సందేహాలు వాటికి సమాధానాలు తెలుసుకుందాము. మొదటిది, సూర్య భగవానుడికి ప్రీతికరమైన పుష్పాలు నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గోధుమలతో చేసిన పాయసం కానీ బియ్యంతో చేసిన పాయసం కానీ సూర్య భగవానుడికి చాలా ఇష్టం. ప్రత్యేకించి అంటే గోధుమ నూకతో చేసిన పాయసం అంటే ఇంకా ఇష్టం. అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి ఏ పూలైనా సరే సూర్యనారాయణుడికి సమర్పించవచ్చు. గన్నేరు పూలు సమర్పించవచ్చు. ముఖ్యంగా మందార పూల గురించి చెప్తారు. రాగి లోహంతో చేసినటువంటి పాత్రలను సూర్యార్చనలో వినియోగించాలి. రాగి సూర్య సంబంధిత లోహం కనుక ఆ పాత్రలను వినియోగిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రెండవది, దేవాలయాల్లో దేవుడి విగ్రహం పెద్దగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇంట్లోని దేవుడి మందిరంలో దేవుడి విగ్రహం పెద్దగా ఉండకూడదెందుకు అన్న అనుమానం మనందరికీ వస్తుంది. దేవాలయాల్లో పెద్ద విగ్రహాలైనా పర్వాలేదు, ఎందుకంటే ఆగమ శాస్త్రం వాటికి కొన్ని కొలతల్ని నిర్దేశించింది. వాటికి పెద్ద ఆగమ విధానాలతో అర్చన జరుగుతుంది. అలాగే సామూహికంగా ప్రజలందరికీ సంబంధించినది గనక శాంతికి లోటు లేదు. కానీ ఇంట్లో దేవుడి మందిరాల్లో అలా కాదు. శివలింగం అంగుష్ట ప్రమాణం మించకూడదు, అంటే బొటనవేలు కంటే పెద్దగా ఉండకూడదు అని శాస్త్రం చెప్తోంది. విగ్రహాలైతే మన చేతి పిడికిలిని మించకూడదు. అంతకన్నా ఎక్కువైతే వాటికి విశేష అర్చన చేయటం అలాగే శాంతి చేయటం చాలా కష్టం. అలాగే ఇంట్లోని విగ్రహాలు స్టీల్ లేదా వైట్ మెటల్తో చేసినవి అయ్యే ఉండకూడదు. ఆ లోహాలతో చేయబడిన పాత్రలు కూడా పూజకి వాడకూడదు. మూడవది, ఈ రోజు కోసిన పువ్వుల్ని మరుసటి రోజు కూడా దేవుడికి వాడవచ్చా లేదా అన్న సందేహం అందరికీ వస్తుంది. అది సహజం. నిజానికి మారేడు దళాలు, తులసి దళాలు అలాగే తామర పువ్వులు మాత్రమే మరుసటి రోజు కూడా వాడవచ్చు. మిగిలిన అన్ని పుష్పాలు ఏ రోజుకు ఆ రోజే దేవుడికి వాడాలి, మరుసటి రోజు వాడకూడదు. ఒకసారి దేవుడికి అర్చన చేసిన పుష్పాలు నిర్మాల్యం అవుతాయి. వాటిని మరుసటి రోజు అస్సలు వాడకూడదు. వెండి, బంగారంతో చేసిన పుష్పాలు లేదా బిల్వదళాల్ని మాత్రం రోజు వాడచ్చు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.